దుర్లభో మానుషో దేహః దేహినాం క్షణభంగురః తత్రాపి దుర్లభః కాలః కార్తికో హరివల్లభః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో దామోదర నామధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క ఆరాధనం ఎంతో గొప్పదైనటువంటి సత్ఫలాలను మనందరికీ కూడా అందజేస్తుంది. అదే మనందరం కూడా కోరుకోవాలి. దుర్లభో మానుషో దేహః అంటున్నారు పెద్దలు. ఈ మానుష దేహం దొరకడమే చాలా దుర్లభం అంటారు. జంతూనాం నరజన్మ దుర్లభమతః పుంస్త్వం అంటారు. జంతూనాం నరజన్మ దుర్లభం. ఎన్నో రకాలైనటువంటి ప్రాణులు, కీటకములు, పశుపక్ష్యాదులు ఈ లోకంలో ఉంటే వాటన్నిటికన్నా కూడా ఉత్తమమైనటువంటి జన్మము ఏదైనా ఉన్నదా అంటే ఈ మానవ జన్మ. ఎందుకు? కారణం ఏమిటండి? మనం ఏదైనా చేయగలుగుతున్నామనా? ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణిని కూడా ఎలా వినియోగించుకోవాలో అది తెలుసుననా? మానవుణ్ణి వినియోగించుకుంటున్నటువంటి ప్రాణి మరొకటి లేదనా? ఇవేవి కూడా కారణాలు కాదు. ఏది నిజమైనటువంటి కారణము అంటే మనకు ధర్మాచరణ చేయగలిగినటువంటి అవకాశం ఉన్నది కనుక, మనకంటూ ఒక ధర్మశాస్త్రం ఉన్నది కనుక, ఆ ధర్మశాస్త్రానుగుణంగా బ్రతకగలిగేటువంటి ఒకానొక స్థితిని ఈ మానవ జన్మకి భగవంతుడు అనుగ్రహించాడు కనుక, ఆ ధర్మాచరణ ద్వారా మరొక జన్మ లేకుండా శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందగలిగేటువంటి భాగ్యము ఈ మానవ జన్మలో ఉన్నది కనుక, ఇన్ని కారణముల వల్ల మానవ జన్మ గొప్పదంటూ అంటున్నారండి. దుర్లభో మానుషో దేహ. ఈ మానుష దేహం దొరకడమే దుర్లభమయ్యా. ఈ దేహాన్ని పొంది ఎలా పడితే అలా అధర్మ కార్యాలు చేయకు. నీవెంతో అదృష్టం చేసుకుంటే దక్కింది ఈ మానవ శరీరం నీకు. దుర్లభో మానుషో దేహ దేహినాం క్షణభంగురః తత్రాపి దుర్లభ కాలః. ఈ మానవ దేహం దొరకడం ఒక అదృష్టమైతే ఈ దేహం ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవరికీ తెలియదు. ఎంతకాలం ఈ దేహంలో ఉంటామో ఎవరని చెప్పలేము. ఈ క్షణం బాగుంది, మరుక్షణం ఏమిటో ఎవరికీ తెలియదు. మరి మరుక్షణం ఏమిటో మనకేమీ తెలియనప్పుడు ఈ క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితముగా మనం ధర్మాచరణలో ఉండాలి. ధర్మాచరణలో ఉంటేనే ప్రస్తుతం గడుపుతున్నటువంటి ఇప్పటి ఈ జీవితపు క్షణం చరితార్థమవుతుంది. లేకపోతే ఈ క్షణము వృధా, మరుక్షణములన్నీ కూడా అత్యంత వృధా. కనుక దుర్లభో మానుషో దేహః దేహినాం క్షణభంగురః. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటుంది. అందులోనూ కూడా ఈ కాలంలో, ఈ
కార్తీక మాస కాలం ఉంది కదా, ఇది ఇంకా అత్యంత అదృష్టదాయకం అంటోంది శాస్త్రం, చెబుతోంది నేను కాదు. తత్రాపి దుర్లభ కాల కార్తీకో హరివల్లభ. అక్కడ కూడా దుర్లభమైనటువంటి జీవిత కాలం ఏమిటో తెలుసా? ఈ కార్తీక మాస కాలం. ఈ కార్తీక మాసంలో ఒకరోజు నీ జీవితాన్ని శాస్త్రోక్తంగా నువ్వు బ్రతకగలిగావు అంటే ఎంత అదృష్టవంతుడవో నీవు. అలాంటిది మాసమంతా జాగ్రత్తగా సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేవడం, చక్కగా స్నానం ఆచరించడం, దీపారాధన చేసుకోవడం, ఒక్క తులసీదళమైనా పట్టుకొని చక్కగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవడం, సాయంకాల వేళలో ఖచ్చితముగా కార్తీక దీపాన్ని ఆచరించడం, ఈ కార్యములు ఎవరైతే చాలా జాగ్రత్తగా భక్తి ప్రపత్తులతో చేస్తారో వారికి హరి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అంటూ ఉన్నారు. మరి అత్యంత దుర్లభమైనటువంటి ఈ కార్తీక మాస జీవితాన్ని మనమందరం కూడా చరితార్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండే తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున అక్టోబర్ 30వ తేదీ కార్తీక మాస శుక్లపక్ష నవమి తిథి. ఈ రోజున నవమి తిథికి అధిదేవత దుర్గా అమ్మవారు. ఈ రోజున దుర్గా అమ్మవారి యొక్క ఆరాధనం చాలా చక్కనైనటువంటి క్రాంతిని మన జీవితాలలో కలగజేస్తుంది. అదేవిధంగా ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఇది విష్ణు పంచక దినాలలో ఒకటి. మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం రోజున చక్కగా భగవత్ కైంకర్యాన్ని, విశేషించి ఈ కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రానికి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించడం కూడా ఉత్తమమైనటువంటి ఫలం కనుక ఈ కార్యమును మనం ఈ రోజున ఆచరించవచ్చు. అదేవిధంగా ఈ రోజున వారము గురువారం. ఆదిత్యాది నవగ్రహాలలో గురుగ్రహము యొక్క ఆరాధనం చక్కనైనటువంటి దేహపుష్టిని గురుణా దేహపుష్టిస్య బుద్ధిపుత్రార్థ సంపద అంటారు. ఈ ఫలాలన్నింటినీ కూడా మనం ఈ రోజున గురుగ్రహ ఆరాధనతో పొందగలుగుతాం. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈరోజు ఉన్న తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి వైశిష్ట్యాన్ని మనమందరం కూడా మన జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తూ దామోదర నామధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. తలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ
చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కమప్యనవదిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని పుష్పయాగ మహోత్సవాన్ని ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవ కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమలలో బ్రహ్మదేవుడు జరిపించినటువంటి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగిన తర్వాత వచ్చేటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజున ఈ పుష్పయాగ మహోత్సవాన్ని వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. పుష్పయాగం అంటేనే పుష్పముల చేత, పుష్పమంటే వికసతి, పుష్యతి వికసతి ఇది పుష్పమన్నారు. ప్రకృతిలో అందంగా కనిపిస్తుంది. ప్రకృతి అనేది ఒక పెద్ద ఒక వరం అన్నమాట. అందువల్ల ఈ చెట్లంతా కూడా వాస్తవంగా చూస్తే తిరుమల క్షేత్రాన్ని పుష్పమండపంగా సంప్రదాయజ్ఞులు పేర్కొంటారు. అక్కడ ఎన్నో పుష్పాలు పూస్తాయి. ఆ పుష్పాలంతటినీ కూడా భగవంతుడి సమర్పిస్తారు. అందువల్ల పుష్పయాగ మహోత్సవం అన్నప్పుడు పువ్వులతో, వివిధ రకాలైనటువంటి పుష్పాలతో నిర్వహింపబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరాధనా విశేషమే పుష్పయాగ మహోత్సవం. ఇందులో మొదటి రోజు అంకురార్పణం, అంటే ఉత్తరాషాఢ నక్షత్రం రోజు అంకురార్పణ జరుగుతుంది. అలాగే ప్రధాన ఆచార్య వరణం, ఋత్విక్ వరణం అంతా కూడా లోపల జరుగుతుంది. సాయంకాలం సేనాధిపతి ఉత్సవం, తరువాత అక్కడే వసంత మండపంలో మృత్సంగ్రహణం, తరువాత అంకురార్పణ మండపంలో ఆ మేదిని పూజ, ఇదంతా కూడా విశేషంగా జరుపబడి అర్చకులని సాదరంగా అక్కడ ఆహ్వానించి ఈ కార్యక్రమాలంతా కూడా చేయడం జరుగుతుంది. అంకురార్పణ మహోత్సవం మొదటి రోజు. తరువాత మరుసటి రోజు పుష్పయాగ మహోత్సవం. వాస్తవంగా 15వ శతాబ్దంలో ఈ పుష్పయాగ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారని పథకవితా పితామహుడైనటువంటి అన్నమాచార్యుల వారు తమ యొక్క కీర్తనలో పేర్కొన్నారు. మళ్ళీ 100 సంవత్సరాల అనంతరం 1980వ సంవత్సరం నవంబర్ 14వ తేదీ నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసం శ్రవణ నక్షత్రం రోజున ఈ పుష్పయాగ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు పునరుద్ధరించారు. ఎక్కడైతే విగ్రహాలు ప్రతిష్ఠించబడతాయో, ఏవైనా ఉత్సవాలు జరిగినప్పుడు ఆ తిరుమలప్పనికి పుష్పయాగాన్ని నిర్వహించేవారట. తరువాత ఇది ముఖ్యంగా ఎందుకోసం పుష్పయాగాన్ని మనం నిర్వర్తించాలి అంటే ప్రాయశ్చిత్తం కొరకు. అదే ప్రకారం ప్రభుత్వ అధిపతులు, దేశాధినేతలు తమ ప్రభుత్వాలంతా సక్రమంగా సాగాలని, ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని, సస్యశ్యామలంగా ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ వెంకటేశునికి పుష్పయాగం చేయించడం కూడా ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే సర్వజన బాధాకరమైనటువంటి అతివృష్టి, అనావృష్టి, దుర్భిక్షం, భూకంపం, సామూహిక రోగ దుర్మరణం మున్నగు ఆ సమాజ ఉపద్రవ సమయాల్లోనూ, యుద్ధ భీభత్స సమయాల్లోనూ కూడా ఈ పుష్పయాగం నిర్వర్తిస్తారు. పుష్పయాగం ఎప్పుడైతే జరపబడుతుందో ఆనాడు విశేషంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వర్తిస్తారు.
తరువాత స్వామివారికి మధ్యాహ్నము ఆ ఆసనంలో శ్రీభూసమేద మలయప్ప స్వామిని వేంచేపు చేసి అర్చకులు శాస్త్రోక్తంగా పుష్పాలంతా కూడా ఆవాహనం చేసి హోమాలంతా నిర్వర్తించి తరువాత అచ్చట వివిధ రకాలైనటువంటి పుష్పాలు, మల్లి పుష్పం, జాజి పుష్పం, ముల్ల పుష్పం, సంపంగి, అలాగే వృక్షి, అదే ప్రకారం కనకాంబరం ఇత్యాదులు విశేషమైనటువంటి పుష్పాలనంతా కూడా ఆవాహనం చేసి ఆ స్వామివారికి వేదపారాయణం, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద పారాయణాలు జరుగుతూ ఉండగా ఏకాంగి వారు ఆ పుష్ప బుట్టను అర్చకుల స్వామికి అందించగా అర్చకులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పుష్పాలనంతా కూడా సమర్పిస్తారు. ఇలా అనేక పర్యాయాలు సమర్పించి ఒక్కొక్క పుష్ప సమర్పణ సందర్భంలో ధూప దీప హారతంతా నిర్వర్తించబడుతుంది. కన్నుల పండుగగా ఉంటుంది. తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి ఆ సంపంగి ప్రాకారంలో కళ్యాణ మండపంలో జరిగేటువంటి ఈ పుష్పయాగ మహోత్సవం ప్రతి ఒక్కరు కూడా అక్కడ పాల్గొని ఆ పుష్పయాగంలో తమ యొక్క ఆ కైంకర్యాంతా నిర్వర్తించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే సాయంకాలం తిరువీధి ఉత్సవం కూడా జరుగుతుంది కనుక తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి పుష్పయాగ మహోత్సవంలో మనం అందరం కూడా పాలు పంచుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. ఈరోజు సుభాషితంలో ప్రాచీన కాలం నుంచి మన దేశంలో ఎందరో మహానుభావులు మనకు మంచి మాటలు చెప్పారు. అలా మహత్తర శ్లోకాలు ప్రచారంలో ఉండే సమాజంలో ఒకప్పుడు అవి ఎవరు కర్తృకాలో కూడా తెలియదు మనకి, కానీ ప్రచారంలో వచ్చేస్తాయి అవి. ఆ శ్లోకాలు గొప్ప సందేశం అందులో ఉంటుంది. చమత్కారంతో కూడినటువంటి సుభాషణం, మంచి భాషణం కూడా అందులో ఉంటుంది. పాండిత్యహీన కవయో భవంతి, కవిత్వహీనాశ్చ పురాణ భట్టా, పురాణహీన కృషిమాశ్రయంతి, భగ్నా కృషే భాగవతాన్ భవంతి. ఎప్పుడో ప్రాచీన కాలంలో ఒక మహానుభావుడు, ఆయనకు ఒక కోరిక కలిగింది, తాను గొప్ప పండితుడైపోవాలని. బహుళ గ్రంథ సముచ్చయం చేత అనేక గ్రంథాలు పఠించి ఆ జ్ఞానమంతా కూడా ఆస్వాదించేసి సమాజానికి బోధించాలనే పెద్ద తపన కలిగింది ఆయనకి. మహత్తర గ్రంథాలు కొని తెచ్చుకున్నాడు, ఇంటికి చదవడం ప్రారంభించాడు. కానీ 10 పేజీలు చదివేసరికి ఆయనకు విసుగు పుట్టింది. అమ్మ, ఈ పాండిత్యం సంపాదించడం చాలా కష్టంగా ఉందే అనుకున్నాడు. పోనీ పాండిత్యహీన కవయో భవంతి, కవిత్వం చెప్దాము. కవిత్వం అంటే మనం ఏమన్నా చెప్పచ్చు తోచింది, ఎవడు ఏమడగడు కదా.
అని కవిత్వం రాయడం ప్రారంభించాలని కాగితాలు ఏదో గంటలు తెచ్చుకొని ప్రయత్నించాడు. కానీ కవిత్వం రాయాలంటే కూడా కష్టం అండి. మంచి భావాలు రావాలి, ఛందస్సు తెలియాలి, వ్యాకరణం తెలియాలి. అది ప్రయత్నం చేసేసరికి ఆయనకు అది కూడా కష్టం అనిపించింది. కవిత్వహీనాశ్చ పురాణ భట్టాహ, ఈ కవిత్వం చెప్పడం కూడా కష్టంగా ఉంది, పురాణ పండితుడైపోదాం, పుస్తకం చూస్తూ చెప్పచ్చు కదా, శ్లోకమో పద్యమో చదివి ఇది పురాణం అని చెప్తూ ఉంటే మంచి పేరు వస్తుంది కదా అని అనుకున్నాడు ఆయన. కాబట్టి పురాణాలు కొన్ని తెలుసుకొని చెప్పడం ప్రారంభించే ప్రయత్నం చేస్తే అది కూడా కష్టంగా అనిపించింది. ఎందుకంటే టీకా తాత్పర్యం ఉంటే చెప్పగలడు, లేకపోతే అక్కడ ఏదైనా పెద్ద పెద్ద సమాసం వచ్చిందనుకోండి, ప్రబల వలాహ పర్యస్త ముస్తా స్తంభ శంబాల జబల చేసంత పంక్తి అని ఒక పెద్ద సమాసం వచ్చేసింది. ఈ శబ్దాన్ని ఎక్కడ విడగొట్టుకోవాలా ఏమిటి తెలియాలంటే ఛందస్సు కావాలి, వ్యాకరణం కావాలి. అమ్మో ఇది కూడా కష్టంగా ఉంది అనుకున్నాడు పాపం ఆయన. పురాణహీన కృషిమాశ్రయంతి, పురాణం కూడా వద్దు, బాగా వ్యవసాయం చేసుకుందాం, రైతే రాజు అనుకున్నాడు. పొలానికి పోతే బాగా ఏదో వ్యవసాయం చేసుకోవచ్చు అంటే అక్కడ పోయి ఎండలో కాసేపు కష్టపడ్డాడు, చెమట పట్టింది, అరే ఇది అన్నిటికంటే కష్టంగా ఉంది అనుకున్నాడు. భగ్నా కృషే భాగవతాన్ భవంతి, ఈ వ్యవసాయం కూడా వద్దు, మనం భక్తులైపోదాం, భగవంతుని నమ్ముకుందాం, ఆ పరమాత్మే అన్నీ చూసుకుంటాడు అని ఒక భక్తి యోగాన్ని పట్టుకోవచ్చు అది భక్తి అనుకుంటున్నాడు వాడు. అలా అనుకొని పోతూ ఉంటే ఒక ఆశ్రమం కనిపించింది. ఈ ఆశ్రమంలో నాలాంటి భక్తులు ఉంటారని లోపలికి పోతే గురువుగారు ఆశ్రయించాడు. గురువుగారు శిష్యుడికి ఏదో పాఠం చెప్తున్నాడు, గురువుగారు పాదాలపైన పడ్డాడు. సరే వీడు నిజంగా వైరాగ్యంతో వచ్చాడేమో, భక్తితో వచ్చాడేమో అనేసి మంచి భోజనం పెట్టించి రాత్రి నిద్రపోవడానికి గది ఇచ్చారు. బాగా నిద్రపోతూ అనుకున్నాడు, భాగవతం ఈ భక్తులు కావడమే బాగుంది మనకు అనుకున్నాడు. వేకువ కాలంలో వచ్చి ఒక శిష్యుడు తలుపు తట్టి పిలిచాడు, మైదానానికి తీసుకొని పోయి ఆసనాలు వేయించాడు. సూర్యోదయం వరకు ఆసనాలు వేస్తూ ఉంటే చెమట పట్టిపోయింది. అమ్మ ఈ భక్తి యోగం ఇంకా కష్టంగా ఉందే అనుకొని ఎవరికి చెప్పకుండా ఆసనంలో బయట వచ్చేసాడట. అంటే అటువంటి వాడు జీవితంలో ఏమీ సాధించలేడు. సాధకుడైనటువంటి వాడు, యోగ సాధన చేసేవాడు ఈ లక్షణాలు కలిగి ఉన్నాడంటే అదొద్దు ఇదొద్దు అనుకుంటూ కాదు, ఒక మార్గాన్ని ఎంచుకోవాలి, జ్ఞాన మార్గాన్ని ఎంచుకోవాలి, ధ్యాన మార్గాన్ని ఎంచుకోవాలి, మంచి గురువును ఆశ్రయించాలి, అది సముపార్జించే పట్టుదల ఉండాలి. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుట కంటే పడి చచ్చుటే మేలు అని మహాకవి వేమన చెప్పారు కదా. కాబట్టి పట్టుదలని ఎలా ఉండాలి, మాటి మాటికి మన ఆలోచనలు సడలిపోతూ ఉన్నాయనుకోండి పట్టుదల నుంచి, అటువంటి జీవుడు ఏమీ సాధించలేడు అనే పరమార్థం చెప్పడానికే ఈ శ్లోకాన్ని ఎవరో మహాకవులు మనకు ప్రబోధించి ఉంటారు. కాబట్టి అందులో అంతరార్థాన్ని మనం గుర్తించాలి. కాబట్టి పండితుడైనా, కవి అయినా, పురాణ పండితుడైనా, యోగి అయినా, ఎవరైనా కానీ వారి వారి గమ్యాన్ని చేరేంత వరకు కూడా వారి జ్ఞాన ప్రస్థానాన్ని, వారి ప్రయత్నాన్ని, వాళ్ళ దీక్షను వారు విరమించకూడదు అనే ఒక గొప్ప ప్రబోధాన్ని ఈ శ్లోకం మనకు బోధిస్తూ ఉంది.